ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు పాలన మొదలైంది. అదేంటి, ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు, మంత్రివర్గమే ఏర్పాటు చేయలేదు. అప్పుడు పని ప్రారంభించడం ఏంటనేదే కదా మీ డౌట్. ఎస్, మీ డౌట్ నిజమే. కానీ మెయిన్ చెప్పేది కూడా నిజమే. వరుసగా జరుగుతున్న సీన్స్ ను చూస్తే సీన్ ఏంటో మీకే అర్థమవుతుంది. జూన్ 4 ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కూటమికి ఏకంగా 164 సీట్లలో గెలిచింది. అందులో ఒక టీడీపీ అభ్యర్థులు 135 సీట్లలో విక్టరీ సాధించారు. ఏ క్షణమైతే ఈ రిజల్ట్ పై ఒక క్లారిటీ వచ్చిందో అప్పుడే ఏపీలో మార్పులు మొదలయ్యాయి. జూన్ 5 చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. కానీ ఏపీలో మాత్రం జరగాల్సింది జరిగిపోతూనే ఉంది. పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సెక్రటేరియట్లో తనిఖీలు, అధికారుల మార్పుపై కసరత్తు, మంత్రుల ఛాంబర్లను అత్యంత వేగంగా స్వాధీనం చేసుకోవడం, ఐటీ విభాగంలో సోదాలు, ఉద్యోగుల ల్యాప్టాప్లను సైతం తనిఖీ చేయడం. ఇలా ఇవన్నీ జస్ట్ 24 అవర్స్ లోపే జరిగిపోయాయి. అఫ్ కోర్స్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ఎస్, నిజానికి చంద్రబాబు అంటేనే గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్ ప్రతి విషయంలో పక్కగా ఉంటారన్న పేరుంది. పాలనను, అధికారులను పరుగులు పెట్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. సో ప్రమాణ స్వీకారం చేసేలోపే పరిస్థితులను చక్కబెట్టే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు. ఇప్పటికే సీఎస్ నుంచి మొదలు పెడితే ముఖ్యమైన శాఖల అధిపతులుగా ఉన్న ఐఏఎస్ల పనితీరుపై రివ్యూ జరుగుతోంది. మెయిన్ గా ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డిని మార్చే పని వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆయనపై ఇప్పటికే భూదంద ఆరోపణలున్నాయి. అలాంటి వ్యక్తి సీఎస్ పదవిలో కొనసాగడం సరైంది కాదన్న భావనలో ఉన్నారు చంద్రబాబు. అందుకే ఆయన బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన ప్లేస్ లో కొత్త సీఎస్ గా విజయానంద్ బాధ్యతలు చేపట్టే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఎవరి విజయానంద్? ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో ఇన్ఛార్జ్ సీఎస్ గా కూడా పనిచేశారు. హైలైట్ ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా విజయానంద్ పనిచేశారు. సో పాలనపై గ్రిప్, అనుభవం ఆయనకు ఉన్నట్టుగా భావిస్తున్నారు టీడీపీ పెద్దలు. అంటే కన్ఫర్మ్ అని కాదు, కానీ ఆయనకు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్, చంద్రబాబు చెప్పకనే కొన్ని విషయాలు చెబుతున్నారు. కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్ల పదవులకు చెక్ పడబోతుందని తెలుస్తోంది. అయితే ఈ విషయాలను చంద్రబాబు డైరెక్ట్ గా చెప్పడం లేదు. సింపుల్ గా వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. సిఐడి చీఫ్ సంజయ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి ఇలా కీలక పదవుల్లో ఉన్న అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చారు. బట్ వారెవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు. సో ఇది వారు ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టులు ఊస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పకనే చెబుతోంది. ఏపీ ఫైబర్ ఆఫీస్ ని పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడం, ఈ ఆఫీసులో ఉన్న ఉద్యోగులందరినీ బయటకు పంపిస్తారు పోలీసులు. ఆఫీస్ ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని తనిఖీలు చేశారు. ఈ కార్యాలయంలో భారీగా అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. సో దీనిపై కూడా చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. సలహాదారులను తప్పించాలని ఆదేశాలు వెళ్లాయి. టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకున్నారు. నేమ్ బోర్డులను తొలగించారు. ప్రభుత్వ సామగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. సో మార్పు అనుకున్న దానికంటే వేగంగా కొనసాగుతోంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అన్ని శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని వైసీపీ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని ఆరోపణలున్నాయి. సో ఈ విషయాన్ని ప్రజలకు క్లియర్ కట్ గా అర్థమయ్యేలా వివరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ప్రమాణ స్వీకారానికి ముందే పాలనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు చంద్రబాబు. నారా చంద్రబాబు నాయుడు అను నేను అని అనేసరికి పాలన మొత్తం ఓ గాడిన పడేలా కనిపిస్తుంది.